సముద్ర హోరుతో చల్లగా ఉండే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమంతో వేడెక్కుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ భారీగా వినిపిస్తోంది. సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో మానవహారం చేసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమాయత్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులను కూడా భారీగా మోహరిస్తున్నారు. రేపు కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో మానవహారానికి సిద్ధమయ్యారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయవద్దని విన్నవిస్తున్నారు కార్మికులు. దీంతో ఉద్యమం మరొక స్టెప్ తీసుకోబోతుందన్న ఉత్కంఠ కూడా నెలకొనబోతోంది. ఓవైపు పవన్ కళ్యాణ్ ని కలవబోతూనే మానవహారానికి కూడా సిద్ధమవుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదాన్ని అయితే హోరెత్తిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా విశాఖ ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, విశాఖ ఉద్యమం వేడెక్కుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవబోతూనే మానవహారానికి కూడా సిద్ధమవుతున్నారు. ఎలా చూడాల్సి ఉంటుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ప్రస్తుతం విశాఖపట్నంలో గత కొద్ది రోజుల నుంచి చేస్తున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఒక్కసారిగా అది ఊపందుకుందనే చెప్పాలి. ఎందుకనంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొంతమంది మంత్రుల ద్వారా సంకేతాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రయత్నాల్లో భాగంగా మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తుంది అన్నది కార్మిక వర్గాల నుంచి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఎందుకనంటే ఇటీవల ఏదైతే వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళని తొలగించడం, మళ్ళీ వాళ్ళ యొక్క నిరసనలు ఎక్కువగా అవడంతో మళ్ళీ వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవడం, అలాగే ఇతర అంశాల మీద పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి వేరే ప్రాంతాలు వేరే రాష్ట్రాల్లో ప్లాంట్స్ కి ఇక్కడ ఉన్న ఉద్యోగుల్ని షిఫ్ట్ చేయడం, అలాగే విఆర్ఎఫ్ లో భారీగా పెట్టుకుని వెళ్ళిపోవాలని చెప్పి ఉద్యోగులకి ఒక అపీల్ చేయడం, ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తున్నాయి అనడానికి ఒక ఉదాహరణగా పేర్కొంటూ ఉద్యమాన్ని అయితే మాత్రం కార్మికులు తీవ్రతరం చేశారు. అయితే ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలిసేందుకు ఇక్కడ నుంచి పోరాట కమిటీ సభ్యులు అయితే మాత్రం వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దలందరికీ కూడా స్టీల్ ప్లాంట్ యొక్క అవసరం ఎంతవరకు ఉంది, విశాఖ అభివృద్ధి దాని మీద ఎంతవరకు ఆధారపడి ఉంది అన్న దాని మీద వివరించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తామంటున్నారు. అదే సందర్భంలో ఇక్కడ నిన్నటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ లో కార్మికులు అయితే మాత్రం ఉద్యమం చేస్తా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ హెచ్ఆర్ఏ వెంటనే రిలీజ్ చేయాలని, అలాగే పెంచిన విద్యుత్ ధరలు కూడా తగ్గించాలని చెప్పి స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా అంటే ప్రతి ఆదివారం కూడా కుటుంబ సభ్యులతో కలిపి వాళ్ళంతా కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మానవహారానికి కూడా పిలిపించారు. ఈ రోజు మానవహారం కూడా వాళ్ళంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి పోరాడి సాధించుకున్న ఈ సంస్థ పబ్లిక్ సెక్టర్ గానీ కొనసాగాలి. ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి దీన్ని వెళ్లేందుకు మేమైతే మాత్రం ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోరాడైన స్టీల్ ప్లాంట్ ని సాధించుకుని తీరుతామని చెప్పి ఒకే ఒక నినాదంతో ఉద్యమాన్ని చేపట్టారు. కార్మికులంతా కూడా 3 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఈ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఎటువంటి కనీసం ఒక సానుకూలమైన ప్రకటన కూడా రావడం లేదు. దీని మీద పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే నేపథ్యంలో ఈసారి ఎక్కువగా నిరసనలకు పిలుపునివ్వడంతో పాటు మొత్తం ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న అందరి ప్రజాప్రతినిధుల్ని కలవాలి, అలాగే అన్ని వర్గాల్ని కలుపుకొని ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా తీసుకువెళ్ళాలి అని చెప్పి పోరాట కమిటీ సభ్యులు అయితే మాత్రం ఒక అపీల్ని తీసుకొని ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేయడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలిసేందుకు వాళ్ళంతా కూడా వెళ్తూ ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ అనురాధ.